పోయబడిన అభిషేక తైలము ఓలే మా శిరసు పైకి పోయబడిన అభిషేక తైలము ఓలే మా శిరసు పైకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. ఇప్పుడు పోయబడిన అభిషేక తైలము వలె మన శిరస్సు మీదకి వస్తే ఏం జరుగుతుంది? దావీదుకి మొదటిగా సమూయేలు వచ్చి అభిషేక తైలాన్ని కొమ్ముతో తీసుకొని ఆయన శిరస్సు మీద వేసినప్పుడు ఈయన రాజు అనేటువంటి అభిషేకం అక్కడ జరిగింది. అప్పటికి ఇజ్రాయేలీల మీద రాజు ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ అభిషేక తైలాన్ని కొమ్ములో తీసుకొని వెళ్ళి దావీదు అనేటువంటి ఒక కుర్రవానికి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆయన గొర్రెల దొడ్డిలో ఉన్నవాడికి ఆయన ఏం లేదు, ఒక గొర్రెల కాపరి, ఆయన డిజిగ్నేషన్ అదే. ఆయనకి నెత్తి మీద ఏం చేశారంట, మొదటిసారి అభిషేక తైలము ఆయన తల మీదకి వచ్చినప్పుడు పరలోకం ఆయనని రాజుగా యాక్సెప్ట్ చేసింది. ఈయన అభిషేకాన్ని పొందుకున్నాడు. తరువాత ఆయన అడుగులు పట్టుకుని తిరిగాడు. చాలా సమస్యలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. కానీ దేవుని యొక్క అభిషేకము ఆయన తల మీద నిలిచే ఉంది. హల్లెలూయా. మీరు మొదటగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకుంటే పోయబడిన అభిషేక తైలముతో, ఎందుకు మీకు సేవకులు రండి మీకు ఆయిల్ అనాయింటింగ్ చేస్తాను అంటారంటే, ఆ అభిషేకము మీ తల మీదకి వచ్చినప్పుడు ఆ సెక్యూరిటీ మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు అడవులలో పడి తిరగండి, శత్రువు మిమ్మల్ని సంహరించడానికి తిరగనియండి, పులుల మధ్యలో మీరు ఉండండి, సింహాల మధ్యలో మీరు ఉండనియండి, ఆ ఎన్నెన్నో ఆపదలు మీ దగ్గరికి రండి. ఈ పారాక్లీట్ మీ పక్కన ఉంటాడు. ఆయన ఉత్తరవాది, మీ తరఫున ఆయన వ్యాజ్యం ఆడుతాడు, మీ తరఫున ఆయన వాదించుకుంటాడు, ఆయన మీకు ప్రొటెక్టర్గా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకుని ఉంటుంది. ఆయన అప్పుడు మీరు ఒక్కొక్కసారి ఇంకా దిగజారిపోతారు. అమ్మో మేము ఇంకా తట్టుకోలేమని క్రింద పడిపోతారు. ఈ ప్రక్కనే ఉన్న ఆయన ఒకడు పక్కన పడిపోతుంటే పక్కనోడు లేవనెత్తుతాడా? ఎవరో మనకు తెలియని ఆయన పడిపోతున్నాడు పక్కన, అయ్యో అనే ఇలా పైకెత్తుతాం కదా. కానీ ప్రక్కన ఆయన మనకు తెలిసిన ఆయనే, మనల్ని పడిపోనీయడు. హల్లెలూయా. మనల్ని దిగజారిపోనీయడు. ఆయన ఆదరణకర్త. బలహీనంగా ఉన్న నిన్ను బలవంతుడు ఎత్తి పట్టుకుంటాడు. నేను నా బలము చేత కాదు కానీ దేవుని బలము చేతే ప్రాకారాలు దాటుతానంటాడు దావీదు. హల్లెలూయా. నేను నా దేవుని సహాయము చేత ప్రాకారాలు దాటుతాను. బలమంతా నీవే దేవా, నాదేమీ లేదని ఒక ఆయన పాట పాడతాడు, అవునా కదా? ఇవన్నీ దావీదు పాటలు పాడుకున్నాడు. ఎప్పుడు అంటే ఆ అభిషేకము తల మీదకి వచ్చాక, ఆయనకు వచ్చిన సమస్యల గుండా ఆయన వెళుతున్నప్పుడు ఆయన పడిపోలేదు, జారిపోలేదు, తూలిపోలేదు, తొట్టిల్లిపోలేదు. ఆయన దేవుని సహాయము చేత నేను ప్రాకారాలు దాటుతానన్నాడు. ఆ సెకండ్ లెవెల్ అభిషేకం రెండవసారి జరిగింది. దాన్ని పట్టాభిషేకం అంది బైబిల్. హల్లెలూయా. రెండవసారి జరిగిన దాన్ని ఏమంది? పట్టాభిషేకం. మీరు రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. ఆ పట్టాభిషేకం రెండవసారి. ఫస్ట్ టైం తైలపు కొమ్ముతో అభిషేకము, తర్వాత యోధా రాజులకి మరలా నెత్తి మీద ఆయిల్ వేసి అభిషేకం చేసి కిరీటాన్ని పెడతారు. అది ఎప్పుడు జరిగింది మీకు చూస్తారా మీరు? 1 సమూయేలు 16-13 తెరవండి అమ్మా. ఫస్ట్ అభిషేకం చూపిస్తున్నాను మీకు. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి ఏం చేశారట? అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు నాట నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. అప్పుడు ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశాడంటే అక్కడ ఏమైపోద్దట? దేవుని ఆత్మ డైరెక్ట్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. అసలు వీళ్ళు కెమెరా ఆపరేట్ చేసే అబ్బాయి ఆత్మను పొందుకున్నాడు అనుకోండి, ఆ లెన్స్లో నుంచి ఆయన బ్యూటీ వెళ్ళిపోతూ ఉంటుంది బయటకి. హల్లెలూయా. ఎందుకంటే మీరు చూస్తారు యోబు గ్రంథంలో ఆయన ఊపిరి విడువగా ప్రకృతికి అందం వచ్చిందంట. పరిశుద్ధాత్ముడు ఉంటే అక్కడ బ్యూటీ ఉంటుంది. ఆ సంగతి మీకు తెలుసో లేదో. ఆయన ఊపిరి విడువగా ఇదంతా అందంగా తీస్తూ ఉంటాడు అనమాట కెమెరామెన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజముగా ఇప్పుడు ఆయన అభిషేకము తల మీద నిలబడింది. ఈ మ్యూజిషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే, మన దగ్గర ఏం పెద్ద ఎక్విప్మెంట్ లేదు,
అసలు ఇప్పుడున్నటువంటి సంఘాలలో అసలు చిన్న సంఘాలైనా సరే వాళ్ళు కొనుక్కున్నటువంటి క్యాషియో కావచ్చు, ప్యాడ్స్ కావచ్చు, ఇంకా రకరకాలవి కావచ్చు, చాలా హై అండ్వి వాడుతున్నారు వాళ్ళు. చిన్న సంఘాలే కానీ మ్యూజికల్ టీం చాలా హైఫైగా ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నది మనం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్నవే. వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ కారు మన పిల్లలు. మన పిల్లలు ఎక్కడ వాళ్ళే, ఇక్కడ పెరిగిన వాళ్ళే, నా దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళే నా మ్యూజిషియన్స్. వాళ్ళకు వచ్చిన ఒకటే దన్ను అది కొడతానే ఉంటారు వాళ్ళంతా. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు గనుక ఆత్మ ఈ స్థలంలోనికి దిగి వస్తుంది. ఎక్కడికే కాదు, ఎంతమందికి యూట్యూబ్లో మనకి 70,000 మంది సబ్స్క్రైబర్స్, వాళ్ళందరి ఇళ్లలోనికి వెళ్ళేది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిస్సి పాటలే వింటున్నామంట. ఇదే పాట మేము వేరే చోట వింటే మాకు నచ్చట్లేదండి, మాకు నిస్సి ఇదే పెడితేనే మేము ఆ పాస్టర్ లకుమా ఛానల్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే. ఎందుకని? మనకి ఏ హై ఎండ్తో ఉన్నటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏ ఎక్విప్మెంట్స్ లేవు. కానీ మనము కలిగి ఉన్నది దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా! ఆయన ఆత్మ ఇక్కడ బ్యూటిఫుల్గా పనిచేస్తూ ఉంటారు. ఆయన ఆత్మ పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఏమీ రిథమ్స్ రావక్కర్లేదు, దాంట్లో ఏం టెక్నిక్స్ తెలియక్కర్లేదు. తెలిసిన వాళ్ళు ఉంటే వెల్ అండ్ గుడ్. రాబోయే దినాలలో వీళ్ళనే వాడుకుంటాడో, వచ్చిన ప్రొఫెషనల్సే మరలా వస్తారో నాకు తెలియదు. ఈ రోజుకి మనకి దావీదులు చాలు. హల్లెలూయా! ఆయన ఏమి ఎక్కడా నేర్చుకోలేదు, గొర్రెల దొడ్డిలో నేర్చుకున్నాడు. ఆయన కాలక్షేపం కోసం ఆయన సితారా ప్లే చేసుకుంటాడు. అది వైలెన్ తర్వాత గిటార్ కలిపి ఉండేటువంటి ఒక మధురమైన శ్రావ్యమైన సంగీతం ఇచ్చేదే సితారా. అది ప్లే చేసుకుంటాడు. ఇప్పుడు ఆయన తల మీదకి దేవుని యొక్క అభిషేకము పడగానే ఆయన ప్లే చేస్తుంటే భూమి కదిలిపోతుంది. అక్కడ ఆయన ప్లే చేస్తుంటే రాజుగారు కదిలిపోతున్నారు. అక్కడ ఆయన ప్లే చేస్తుంటే దయ్యం కేకలు వేసి పారిపోతుంది అక్కడ. హల్లెలూయా! స్టేజెస్ చూసారా మీరు? ఇప్పుడు 2వ స్టేజ్ వచ్చేటప్పటికి వల్ల ఇవన్నీ అయిపోయినాయండి. ఇంకా అడవిలో తిరిగేశాడు, ప్లే చేసుకున్నాడు, చాలా కీర్తనలు రాసాడా? అవేనా చదువుకున్నారు మీరు ఇప్పుడు ఈరోజు? అది ఏ సమయంలోనైనా కీర్తన చదవండి, మిమ్మల్ని ఆదరిస్తుంది ఆ కీర్తన. అసలు ఏ బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు బైబిల్ ఇవ్వండి, మీరు గిఫ్ట్ చేసి మీరు కీర్తనల గ్రంథం చదవండి అని చెప్పండి. ఏదో ఒకటి చదవండి కీర్తనల గ్రంథంలో అని చెప్పండి. అది చదివిన తర్వాత కాల్ చేసి చదివారా అని అడగండి. అదేంటండి నాతోనే మాట్లాడుతున్నట్లుంది, నా గురించే రాశారా అని అడుగుతారు వాళ్ళు మీకు. ఎందుకంటే అది రాసిన వాడు అభిషేకముతో ఉండినటువంటి దావీదు. హల్లెలూయా! ఆయన కష్ట సమయంలో, నష్ట సమయంలో, బాధలలో, శోధనలో, వేదనలో, శత్రు భయములో, అప్పుల భయములో, అప్పులతో ఉన్నాడు తెలుసా మీకైనా? మళ్ళీ ఆయన ఒకడే కాదు, మిగతా వాళ్ళు ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ అప్పులోళ్ళే. అప్పులు చేసిన 400 మంది ఈయనకి మళ్ళీ ఫ్రెండ్స్. ఆయన సైన్యము అప్పులతో ఉన్నవాళ్ళే, ఆయన అప్పులతో వాళ్ళు అలాగే ఉండిపోయారా? అభిషేకము ప్రతి దాన్ని విరగొడుతుందండి. అభిషేకము ప్రతి బంధకాన్ని తెంచేస్తుందండి. వాళ్ళు ఆ రోజు అలా కనబడ్డారు కానీ వాళ్ళు ఎలుగుబంటుల వంటి వాళ్ళంట, సింహముల వంటి వాళ్ళంట, సింహపు గుండె గల వాళ్ళంట. హల్లెలూయా! దాని అంతటికి కారణము పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్ముడు అని మీకు చాలా కూల్గా కనబడుతుంది ఆ పేరు, కానీ పరిశుద్ధాత్మ తూర్పు గాలి వచ్చి ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసిందంట. హల్లెలూయా! ఎరికో గోడల్ని నోటి మాటతో కూల్చేసిందంట. యోర్దానుని 2 పాయలుగా ఇలా నిలవబెట్టాడంట. ఇది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. హల్లెలూయా! అభిషేకము యొక్క శక్తి. నా సమస్య ఎంతసేపు అండి? ఈరోజు ఆదరణకర్తని నీవు వేడుకుంటే ఆయన వచ్చి మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. ఆయన నేను వచ్చి మిమ్మల్ని బలవంతులుగా చేస్తాను, నేను వచ్చి మీకు విడుదల కలగజేస్తాను, నేను వచ్చి మీ ప్రక్కన నిలవబడి వ్యాజ్యం ఆడుతాను, నేను వచ్చి పారాక్లీట్గా మీ దగ్గర నిలవబడతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా! ఇదంతా కూడా నీవు నమ్మి పరిశుద్ధాత్మ సహాయం కావాలంటే నీవు ప్రతిదినము ఆయనతో సహవాసము చేసి మాట్లాడుతూ ఉంటే ఎవ్రీడే నీతో ఉంటాడు ఆయన. ప్రతి క్షణము నీతో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే యుగాంతము వరకు ఆయన నీతో ఖచ్చితంగా ఉంటాడు. ఆయనే దేవుడు. ఆయన ఇప్పుడు మీరు అనుకోవచ్చు, యెహోవా దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కదా, పరిశుద్ధాత్ముడు ఎవరు అయినా? మీరు అననీయ సప్పీరా అనేటువంటి 2 మనుషుల గురించి విన్నారు కదా. వాళ్ళిద్దరూ పొలం అమ్మి దేవునికి భాగం తీసి డబ్బులు పట్టుకొచ్చారు. ఫుల్ తేవాల్సింది హాఫ్ తెచ్చారు. అప్పుడు పేతురు అంటాడు, 4వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది. పేతురు అంటాడు, ఎందుకు పరిశుద్ధాత్మను నీవు మోసం చేశావు? మనుష్యులతో కాదు, నీవు దేవునితో.
నువ్వు మనుషులతో కాదు, నువ్వు అంటే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరంటే దేవుడు. ఆయన ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఈరోజు మీకు అర్థం అవ్వాలి. ఆయన ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి, శక్తితో కూడిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. ఆయన మోస్ట్ పవర్ఫుల్ ఒక పర్సనాలిటీ, ఆయన పేరు, ఆయన వ్యక్తి. ఇప్పుడు ఒక వ్యక్తి మీ ఇంట్లో ఉంటే రోజు ఆయనతో మాట్లాడతారా లేదా? ఒక వ్యక్తి మీ ఇంట్లో పెద్ద అధికారి ఉంటే ఆయనకి మీరు భయపడతారా లేదా? ఒక పెద్ద అధికారి మీతో ఉంటే ఆయనకి గౌరవిస్తారా లేదా? పెద్ద అధికారితో నీవు అనుదినము నడుస్తూ ఉంటే ధైర్యంగా ఉంటావా లేదా? ఇది నీవు ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మతో కలిగి ఉండాల్సిన సంబంధము. అనుదినము ఆయన పవర్ పెరుగుతూ ఉండాలి అని అంటే సహవాసంలో ప్రతిరోజు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీ మీద నిలిచి ఉన్నప్పుడు నీ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లెవెల్ అభిషేకము రెండవసారి ఈ యొక్క సమూయేలు గ్రంథం తెరవండి, 2వ సమూయేలు 2:4. అంతటా యూదా వారి మీద రాజుగా దావీదుకి ఏం చేశారంట? పట్టాభిషేకం చేశారంట. ఇప్పుడు 2వ లెవెల్ అభిషేకం వచ్చేసింది ఆయనకి. ఈ సెకండ్ టైం అభిషేకం పొందుకున్నప్పుడు ఫస్ట్ అంటే దావీదు ఫస్ట్ అన్ని గోత్రాల మీదకి రాజు అవ్వలేదు. మీకు చెప్పాను చాలాసార్లు, 2 గోత్రాల మీదే ఫస్ట్ రాజు అయ్యాడు ఆయన. 2వ అభిషేకపు లెవెల్ ఎంత ఉంది? 2 గోత్రాల మీదే ఆయన అభిషేకం చేశాడు. యెరూషలేం రాలేదు, హెబ్రోనును రాజధానిగా చేసుకొని ఆయన అక్కడే ఉంటాడన్నమాట. 2 గోత్రాల మీద ఆయన అభిషేకించబడ్డాడు, రాజుగా ఉన్నాడు, అక్కడ కొంతకాలం రాజ్యం చేశాడు. ఇప్పుడు 3వ అభిషేకం చూద్దరు కానీ చూడండి, 2వ సమూయేలు గ్రంథము 5:3. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు హెబ్రోనులో ఉన్నాడు కదా ఇప్పటి వరకు రాజు. హెబ్రోనులో రాజు యొద్దకు రాగా రాజైన దావీదు, అప్పటికే రాజైన దావీదు యెహోవా సన్నిధిని చాలు. ఇది 3rd అభిషేకము జరిగిపోయింది. అవునా కదా? తెలిసిందా మీకు? ఇదంతా పాత నిబంధనలో ఉన్నదంతా మళ్ళీ మన మీద నిలిచి ఉన్న అభిషేకమే, అంతా ఛాయే. మొదట అభిషేకము వేరు, 2వ అభిషేకము వేరు, 3వ అభిషేకం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మొత్తం ఇశ్రాయేలీల అందరి మీద ఆయన రాజు. ఇప్పుడు హై పవర్స్ ఆయనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ప్రభు అదే చెప్పాడు, మీరు నా దగ్గరికి వచ్చి నా యందు మీరు విశ్వాసం ఉంచితే నాకంటే ఎక్కువ కార్యాలు మీరు, హల్లెలూయా, నాకంటే హై పవర్స్ నేను మీకు ఇస్తాను. మృతులలో నుంచి యేసుని లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మీ శరీరాలను కూడా విడిపిస్తుంది. హల్లెలూయా. ఈ ఆత్మకి ఎంత పవర్ ఉందట? ఆ మృతులను సహితము లేపేటువంటి పవర్. హల్లెలూయా. ఇక మరి దేన్నైనా చేసేటువంటి హై పవర్. ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి.